శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ నమః. శ్రీ కామేశ్వరుడు నమః. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 10వ తారీఖు నుండి 16వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషంలో రవి బుధులు, వృషభంలో శుక్రుడు, మిథున రాశిలో గురువు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహు, మేన్ రాశిలో శని, కుజులు. తదుపరి మేన్ రాశి. మేన్ రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. ధన సంపాదన బాగుంటుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. వ్యయ లాభాధిపతి అయిన శని జన్మరాశిలో ఉన్నారు. ద్వితీయాధిపతి అయిన షష్టమ, చతుర్థ, సప్తమాధిపతి అయిన బుధుడు ద్వితీయంలో, అదేవిధంగా షష్టమాధిపతి అయిన రవి ద్వితీయంలో ఉన్నారు. కుటుంబ స్థానంలో చక్కగా రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో మీకు లభిస్తుంది. ప్రభుత్వ పరంగా పేరు ప్రఖ్యాతలు కావచ్చు, రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతుందో వీరికి వచ్చే అవకాశం గోచరిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసే వారికి కాలం అనుకూలంగా ఉంది. నూతన విద్యా అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా గ్రహతులు గోచరిస్తుంది. వ్యాపారం గడిచిన వారం కంటే కూడా ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మీరు తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అవుతాయి. ఏదైనా సరే 10 మంది సలహాలు తీసుకోండి, కానీ నిర్ణయం మటుకి మీదై ఉండాలి. అదేవిధంగా క్రెడిట్ కార్డుకి, పర్సనల్ లోన్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. విహారయాత్రలు, దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు. ఏలినాటి శని నడుస్తుంది. చక్కగా 8 సోమవారాలు రుద్రాభిషేకం, 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించడం చెప్పదగినది. దానివల్ల చాలా వరకు కొన్ని ఫలితాల నుంచి మంచి ఫలితాలు అందుకోగలుగుతారు. అదేవిధంగా ఎప్పుడు స్థిరాస్తి కొనుగోలు చేసిన వాటి విలువ ధర పెరగడం, అదేవిధంగా అప్పులు తీర్చాలి, ఎలా చేయాలి అన్న ఆలోచన ఉంటుంది. అయితే అప్పులు తీర్చే విషయంలో వాటికి ఒక క్లారిటీతో ఉండాలి. ఎందుకంటే మీ చేతిలో ఎంత డబ్బు ఉన్నా సరే నిలవదు, ఎంతైనా ఖర్చు అయిపోతుంది. దానికైనా పరిష్కార మార్గం చూసుకుని సాధ్యమైన వరకు ఖర్చులు తగ్గించుకుని అప్పులు తీర్చే మార్గాన్ని వెతుక్కోవడం చెప్పదగింది. సంతానానికి సంబంధించిన విద్యా విషయాలు ఈ వారం చాలా వరకు చక్కగా ఉన్నాయి. మంచి రాణింపు, గుర్తింపు తెచ్చుకోగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా మంచి కలుసుబోడుతనంగా ఉంటుంది. కావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే రావస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించాలని అనుకుంటారు. ప్రస్తుతం వాటి విషయంలో పక్కన పెట్టుకుని ఉన్న ఉద్యోగంలోనూ వ్యాపారం చేసుకోవడం చెప్పదగింది. ఏదైనా సరే జీవిత భాగస్వామి పెద్దల సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళాలి. మీరు సొంతంగా తీసుకున్న నిర్ణయాలు కొంత నష్టపోయే అవకాశం గోచరిస్తోంది. అది కాకుండా 10 మంది వాళ్ళు చెప్పిన మాట విని డబ్బు నష్టం ఉండే అవకాశం కూడా లేకపోలేదు. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. రూపాయికి 20 రూపాయలు ఖర్చు చేసే అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం ఏ నర్సరీ నడుస్తుంది కాబట్టి ఈ సమయంలో డబ్బును చాలా వరకు ఆదా చేసుకోవడం, సాధ్యమైనంత వరకు ఖర్చులు తగ్గించుకోవడం చెప్పదగినది. ప్రతిరోజు శని స్తోత్రం పఠించడం, అదేవిధంగా దుర్గా స్తోత్రం పఠించడం చెప్పదగింది. వీలైతే అఘోర పాశుపత హోమం చేయించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుండి మీనం వరకు ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 5, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి ఎప్పుడు గురువారం కానీ సోమవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సంకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాం. సర్వే జన సుఖినో భవంతు, లోక సంస్థ సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. లాభాధిపతి, భాగ్యాధిపతి అయిన బుధుడు సప్తమంలో ఉన్నారు. లాభాధిపతి, భాగ్యాధిపతి అయిన తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. అష్టమ లాభాధిపతి అయిన బుధుడు షష్టమంలో ఉన్నారు. అదేవిధంగా ద్వితీయ పంచమాధిపతి అయిన గురువు అష్టమంలో ఉన్నారు. అష్టమంలో కొంతవరకు బలంగానే ఉన్నారు. అయితే అలాగే వృత్తి ఉద్యోగాల పరంగా కొంతవరకు సానుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపారం ప్రారంభిస్తారు. అదేవిధంగా నూతన కార్యక్రమం శ్రీకారం చుట్టి మనకంటూ పేరు తెచ్చుకోవాలి అన్న భావన ఎక్కువగా ఉంటుంది. ఆలోచనలు పరిపూర్ణంగా పరిగెత్తాలి, ముందుకు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలనే ఆలోచనలు ఎక్కువగా ఉంటుంది. ఒక్కొక్కసారి మిమ్మల్ని కించపరిచే వాళ్ళు, ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు. వాళ్ళని దాటి మనం ఎదగాలి, మనకంటూ స్థానం సంపాదించుకోవాలి. అటు వృత్తిలోనూ, ఉద్యోగంలోనూ, ఇటు కుటుంబ సభ్యుల్లోనూ మనకంటూ ఉండాలి పేరు అనే భావంతో ముందుకు వెళ్తారు. అదేవిధంగా మీకున్న గ్రహగతులు బాగున్నాయి. అయితే వృత్తి ఉద్యోగంలో మటుకి సానుకూల పరిస్థితి గోచరిస్తుంది. దశమంలో కేతు ఉన్నారు. ఆధ్యాత్మికంగానూ కొంచెం చింతన ఎక్కువగా ఉంటుంది. ఎంత కష్టపడి మనకి ఇంతే ఫలితమా అన్న ఒకసారి ఆలోచన వస్తుంది. అయితే 10 రూపాయలు రావాల్సిన చోట 2 రూపాయలే వస్తుంది. అప్పటికి మీరు అలాంటప్పుడు మీ ధైర్యాన్ని కోల్పోకుండా మీ సమయస్ఫూర్తితోటి ముందుకు వెళ్ళాలి.
సహోదరి సహోదరుల మధ్య చక్కగా విభేదాలు రాకుండా మంచి అవకాశాలు కలిసి వస్తుంది. అదేవిధంగా స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉంది. ముఖ్యంగా సంతానం సంబంధించిన విషయాలు చక్కగా ఉన్నాయి. సంతాన అభివృద్ధి బాగుంటుంది. సంతానంలో ఒకరికి ఉద్యోగం వచ్చే అవకాశం లేకపోలేదు. కష్టం తగిన ప్రతిఫలం చాలా వరకు లభిస్తుంది. అదేవిధంగా ఎవరైతే సంతాన ప్రయత్నం చేస్తున్నారో ఒక శుభవార్తను కూడా వినే అవకాశం గోచరిస్తోంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కాస్త ఆలస్యం అయ్యే అవకాశం గోచరిస్తోంది. చేద్దాకా వచ్చిన సంబంధం చేజారిపోయే అవకాశం కూడా లేకపోలేదు. అయితే ప్రస్తుత గ్రహగతులు అంత అనుకూలంగా లేదు కాబట్టి కొంతకాలం ఆగిన తర్వాత ప్రయత్నాలు ప్రారంభించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ఒక వాహనం కానీ అదేవిధంగా నూతన వాహనం కొనుగోలు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. హౌసింగ్ లోన్ మంజూరు అవుతుంది. పర్సనల్ లోన్ కానీ హౌసింగ్ లోన్ కానీ చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. అయితే నూతన గృహం కొనాలనే ఆలోచన ఏదైతుందో అది ఇప్పుడు విరమించుకోవడం చెప్పదగినది. తర్వాత కొనుక్కుందాం, తర్వాత కొనే పరిస్థితి కూడా చక్కగా ఉంది కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొంతవరకు అప్పులను తీర్చుకుని ముందుకు వెళ్లే పరిస్థితి, సాధ్యమైనంత వరకు అప్పులు తీర్చుకుని తర్వాత ఇల్లు కానీ ఫ్లాట్ కానీ కొనే పరిస్థితి గోచరిస్తూ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అప్పులు తీర్చుకుని తర్వాత గృహం కానీ ఇల్లు ఫ్లాట్ కానీ కొనాలనే ఆలోచనతో ముందుకు వెళ్ళండి. అంతే తప్ప ఇప్పుడు ఏదైనా కొనేద్దాము, ఏదో ఒకటి చేసేద్దాం, ఎలాగైనా చేద్దాం అనే మటుకి ఆలోచన వెళ్ళకండి. తద్వారా తర్వాత మీరే ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా గోచరిస్తుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. లేనిపోయిన అనుమానాలతోటి ఇబ్బంది పడే అవకాశం లేదా వాగ్వాదాలు దిగడం ఇటువంటి ఉండే అవకాశం ఉంది. ఏదైనా సరే సామరస్యంగా నలుగురితో పాటు మనం ఉండాలి, వెళ్ళాలి అనే ఆలోచనతోటి మీరు ఉన్నా కూడా ఏదో రకంగా ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ పక్కన పెట్టుకుని మీ పని మీరు చేసుకోవడం చెప్పదగినది. అదేవిధంగా విద్యార్థులకు పై చదువు కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఈ వారం కొంతవరకు సానుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వైద్య వృత్తిలో ఉన్న వారికి, విదేశాల్లో ఉన్న వారికి అక్కడ పిఆర్ కోసం అక్కడ వైద్య వృత్తిలో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి అనుకూలంగా ఉందని చెప్పచ్చు. సాఫ్ట్వేర్ రంగం వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో వారికి గడుకాలం అని చెప్పచ్చు. ఉద్యోగం చేయదాకా వచ్చి చేజార్పడం లేదా ఉద్యోగంలో ఉన్న వారికి లే ఆఫ్ వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. అదేవిధంగా ఎంత కష్టపడినప్పటికీ ఉద్యోగం రాక ఇబ్బంది పడుతున్న వారికి కొంత ఉపశమనం లభిస్తుంది. చిన్నదో పెద్దదో ఒక ఉద్యోగం అయితే వస్తుంది. దాన్ని నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నాలు గట్టిగా చేయాలి.